హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. ఈరోజు మనం రియల్ ఎస్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే కొనాలన్నా పెరగాలన్నా అక్కడే ఓఆర్ఆర్ నుంచి RRR ప్రాంతమే కీలకం. అయితే ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే మూడింటిపైనే ఆశాలు. ప్రాంతీయ వలయ రహదారి, భారత్ ఫ్యూచర్ సిటీ మెట్రో రైలు విస్తరణ, ఉత్తర దక్షిణం పేరుతో ప్రాంతీయ వలయ రహదారులకు 340 కిలోమీటర్ల మేర ప్రతిపాదించింది. ప్రస్తుతం ఇది వేర్వేరు దశల్లో ఉంది. ఎన్నికల నాటికి ఒక రూపునకు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. నగరం జిల్లాలకు అనుసంధానంగా ఈ మార్గం ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ వలయ రహదారి సమీపంలో ప్రాంతీయ వలయ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ఆచరణలోకి వస్తే దూర ప్రాంతాలలో అనుసంధానం పెరుగుతుంది. నెక్స్ట్ మనకి భారత్ ఫ్యూచర్ సిటీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ ఇది. నైపుణ్య విశ్వవిద్యాలయ ఏర్పాటు చేశారు. మరిన్ని సంస్థలు, కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి. భారీగా పెట్టుబడులను ఆకర్షించే పనిలో ప్రభుత్వం ఉంది. ఉపాధి అవకాశాలు పెరుగునున్నాయి. నెక్స్ట్ చూసుకుంటున్నట్లయితే మెట్రో రైలు విస్తరణ. రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో 2 భాగాలుగా మెట్రోను ఓఆర్ఆర్ దాకా విస్తరించాలని ప్రతిపాదించింది. నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు, రాయదుర్గం నుంచి కోకాపేట వరకు, మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ప్రతిపాదనలు ఉన్నాయి. 2B భాగంలో శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు, జేబీఎస్ నుంచి షమీర్పేట్, జేబీఎస్ నుంచి మెడ్చల్ వరకు ప్రతిపాదించారు. సో గైస్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.